ఫస్ట్ గ్రీన్ లైన్స్ 5 లైన్స్ ఉన్నాయి కదా, అదేంటంటే లోపల ఫిల్టర్ లైఫ్ ఇండికేషన్ మేడం. లోపల ఫిల్టర్స్ అనేది 6000 లీటర్స్ లేకపోతే 12 months నడుస్తుంది. దాంట్లో దాని లైఫ్ ఉందా లేదా అనేది ఒక్కొక్క పాయింట్ తగ్గుతా పోతుంది. తగ్గినప్పుడు మనం 1200 లీటర్స్ యూజ్ చేస్తే ఒక పాయింట్ తగ్గుతుంది. యూవీ అనేది స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు యూవీ వచ్చి 30 seconds తర్వాత యూనిట్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చి ట్యాంక్ ఫుల్, అది సర్వీస్ సింబల్ ఇండికేషన్. టూల్ ఇండికేషన్ ఏదైతే ఉందో ఆ టూల్ ఇండికేషన్ 3000 లీటర్స్ యూజ్ చేసినాక మీకు సర్వీస్ రిక్రూట్మెంట్ చేస్తుంది మేడం. అంటే ట్యాంక్ క్లీన్ చేసుకోవడం. థర్డ్ వన్ ఓకే, అది 3000 లీటర్స్ అయినాక ట్యాంక్ క్లీన్ చేయించుకోమని లేకపోతే వాటర్ చెక్ చేయించుకోమని బీప్ వచ్చి సౌండ్ చేస్తూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ ట్యాంక్ ఫుల్ అలారం వస్తుందా? అవును, బీప్ కీ అని వస్తుంది. ఓకే, అది ఆఫ్ చేసి ఆన్ చేయండి మేడం. ఇక్కడ ఫోర్త్ వన్ ఇట్లా ట్యాంక్ ఫుల్ ఇండికేషన్ వస్తుంది. ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ అయినాక ట్యాంక్ కెపాసిటీ 6.5 లీటర్స్, ట్యాంక్ ఫుల్ అయినాక ఇక్కడ వేస్ట్ వాటర్ ఆగిపోతే ప్లస్ ఇక్కడ సింబల్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం 2 లైన్స్ 3 లైన్స్ వామ్ వాటర్ ప్లస్ హాట్ వాటర్ అన్నమాట. ట్యాంక్ ఫుల్ ఉంటేనే వస్తుందా? ట్యాంక్ ఫుల్ ఉంటేనే వామ్ ప్లస్ హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఉన్నది అనేది మనకు ఇక్కడ ట్యాంక్ ఫుల్ ఇండికేషన్ వస్తాయి. ఇక్కడ 2 లైన్స్ 3 లైన్స్ రెడ్ కలర్ వస్తాయి బ్యాక్గ్రౌండ్లో. 2 లైన్స్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే చిన్న బీప్ వస్తుంది. ట్యాంక్ ఫుల్ వచ్చినప్పుడు వేస్ట్ వాటర్ ఆగిపోతే అప్పుడు 2 లైన్స్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే చిన్న బీప్ వస్తుంది మేడం. చిన్న బీప్ వచ్చినప్పుడు వదిలేసాల. రూమ్ టెంపరేచర్ నుంచి 45 degrees దాకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 45 degrees అయిపోయిన తర్వాత లాంగ్ బీప్ వస్తుంది. అప్పుడు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ వస్తాయి, హాట్ వాటర్, మన గోరువెచ్చని వాటర్ వస్తాయి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ 3 లైన్స్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి, చిన్న బీప్ వస్తుంది, వదిలేసేయాలి. రూమ్ టెంపరేచర్ నుంచి 85 degrees దాకా వెళ్తుంది. 85 degrees అయిపోయిన తర్వాత లాంగ్ బీప్ వస్తుంది. లాంగ్ బీప్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రెస్ చేస్తే వాటర్ రావు. CSL అని అడుగుతాం మేడం పైన, CSL చైల్డ్ సేఫ్టీ లాక్. అప్పుడు ఏం చేయాలంటే 2 లైన్స్ మీద 3 లైన్స్ మీద 2 fingers పెట్టి డియాక్టివేట్ చేయాలి లాక్. చిన్న బీప్ వస్తుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే హాట్ వాటర్ వస్తాయి. మళ్ళీ సింగిల్ టచ్ చేస్తే ఆగిపోతాయి. ఒక 200 ml మీరు వాడుకున్నాక మనకి ఇంకా వాటర్ వద్దు అనుకున్నప్పుడు దాన్ని డియాక్టివేట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎక్కడైతే నార్మల్ వాటర్ తీసుకుంటామో ఇక్కడ నార్మల్ వాటర్, ఈ నార్మల్ వాటర్ తీసుకునే దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే కికి అని ఒక బీప్ వచ్చి డియాక్టివేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఏదైతే వామ్ ప్లస్ హాట్ వాటర్ ఉందో అది రెగ్యులర్గా ఇక్కడ ఒకవేళ మర్చిపోతే వాళ్ళు మర్చిపోతే అది ఆటోమేటిక్ టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. అది ఎంతవరకు వెళ్తుంది? 85 లాస్ట్. 85 వెళ్ళి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అవ్వదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే ఈ వాటర్ తీసుకుంటావో ఈ వాటర్ తీసుకున్నాక మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ వాటర్ హీట్ వస్తాయి, నార్మల్ వాటర్ హీట్ వాటర్లో వస్తాయి. అంటే ట్యాంక్ ఇంకా ఫుల్ అవ్వలేదు.